శ్రీమాత్రే నమః. మన సనాతన ధర్మం ఎటు వెళుతోంది, మన పండగలు ఎటు వెళుతున్నాయి అనేది ప్రతి ఒక్కరం ఆలోచించాలా. ఈ మధ్య కాలంలో ఏ పండగ వచ్చినా కూడా వరలక్ష్మి వ్రతంతో సహా ఆఖరికి రాఖీ పండగ కూడా రాఖీ ఈ రోజు కట్టాలా రేపు కట్టాలా, వరలక్ష్మి వ్రతం ఈ రోజు చేయాలా రేపు చేయాలా, ఆ రాఖీ పండగ రోజు ఆ రాఖీ ఉదయం కట్టాలా మధ్యాహ్నం కట్టాలా అంటూ సోషల్ మీడియాలో ఎవరంతకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రీల్స్ చేస్తూ భక్తులందరినీ కూడా కంగారు పెడుతున్నారు. ఇక్కడ మనమందరం గమనించాల్సింది ఏమిటంటే, మన పూర్వీకులు మనకు కావాల్సినటువంటి వందల సంవత్సరాల పంచాంగాన్ని ముందే అందించారు. మనకు కావాల్సినటువంటి పండగలను ముందుగానే క్యాలెండర్లో అమర్చారు. అయినా కూడా ఈ ఫోన్ పిచ్చిలో పడి, ఈ రీల్స్ పిచ్చిలో పడి ఎవరు ఏది చెప్తే అది నమ్ముతూ అయోమయంలో పడుతున్నారు. ఈ వచ్చే రాఖీ పండుగ రోజు గ్రహణం లేదు, అయినా కూడా గ్రహణం ఉందా గ్రహణము లేదా, ఏమిటి ఈ పిచ్చి చాప్టాలు అనేటివి అర్థం కావట్లేదు. దయచేసి ఇటువంటి పిచ్చిలో పడకండి, పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఎంచక్కా మనకు పంచాంగం అందించినటువంటి విధానంలో పండుగలు ఉన్నాయి. రాఖీ అనేది ఉదయం కట్టాలా మధ్యాహ్నం కట్టాలనేటువంటి సంకోచం వద్దు. మన పూర్వీకులు ఆ రోజు చెప్పారు, రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టలేకపోయినా కూడా మళ్ళీ అమావాస్య వరకు 15 రోజుల వరకు కూడా అన్నా చెల్లెలు రాఖీ కట్టుకునేటువంటి పండగ సాంప్రదాయం మనలో ఉంది. మళ్ళీ అందులో రాఖీ కట్టడంలో కూడా ఒక ఆయన పసుపు తాడు కట్టమంటే, ఒక ఆయన గోల్డ్తో సంబంధించినవి కట్టమంటే, ఇంకొక ఆయన ఇంకోటి కట్టమని చెప్తా ఉన్నాడు. ఇటువంటి ఏవి కూడా రాఖీ పండగ అనేది మన మధ్యలో ఉండేటువంటి బంధాన్ని నిలుపుకోవటం కోసము ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి ఏ పండగ అయినా కూడా ఇటువంటి గందరగోళాలను ఎవరు నమ్మవద్దు. భగవంతుడి మీద భక్తితో మీరు ఏ పని చేసినా కూడా పూర్తి విశ్వాసంతో చేయండి. భగవంతుని అనుగ్రహాన్ని పొందండి అని తెలియజేస్తూ శ్రీమాత్రే నమః.